హాయ్ వ్యూవర్స్, బాలకృష్ణ స్టార్ హీరోగా దూసుకొస్తున్న సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో కళ్యాణ్ చక్రవర్తి. ఎన్టీ రామారావు సోదరుడైన త్రివిక్రమరావు తనయుడే కళ్యాణ్ చక్రవర్తి. కాస్త బక్కపల్చగా సాఫ్ట్గా కనిపించే కళ్యాణ్ చక్రవర్తి 1980లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ జాబితాలోనే అత్తగారు స్వాగతం, అత్తగారు జిందాబాద్, ఇంటి దొంగ, తలంబ్రాలు వంటి సినిమాలు కనిపిస్తాయి. చిరంజీవి కథానాయకుడిగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి ఓ కీలకమైన పాత్రను పోషించాడు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరమయ్యారు. 2003లో వచ్చిన కబీర్ దాస్ సినిమాలో కాసేపు మెరిశారు. అయితే ఓ పవర్ఫుల్ పాత్రతో ఆయన ఇప్పుడు ఛాంపియన్ సినిమాతోని ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఓ రకంగా 36 ఏళ్ల తర్వాత ఆయన రీ ఎంట్రీగానే చెప్పుకోవచ్చు. రోషన్, అనస్వర్ రాజన్ జంటగా నటించిన ఈ సినిమాలో రాజిరెడ్డి అనే కీలక పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి నటించారు. అప్పట్లో కళ్యాణ్ చక్రవర్తి సినిమాలను చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆయనను మర్చిపోలేదు. వాళ్ళంతా కూడా చాలా కాలం తర్వాత ఆయనను చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ చక్రవర్తి ఈ తరహా పాత్రలను కంటిన్యూ చేస్తారేమో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.